దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జగన్మాత అవతారాలను అత్యంత భక్తితో పూజించే పర్వదినాలు శరన్నవరాత్రులు. ఆశ్వాయుజ శుద్ధ పాణ్యమి నుంచి నవమి వరకు పరమేశ్వరి 9 రూపాలను ఆరాధిస్తారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. వేలాదిగా మహిళా భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకోవడంతో ఆలయ ప్రాంగణం కలకలలాడింది. మహిళా భక్తులకు చిన్నారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మహేశ్వర స్వామి దేవస్థానమునందు అన్నమయ్య జిల్లా రాయచోటి నందు కొంగుల బంగారంగా వెలిసిన శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానమునందు ఉమాదేవి నవరాత్రి మహోత్సవంలో మహావైభవంగా జరుగుతున్నాయి. ఉమాదేవి ప్రతి ఒక్క రోజు ఈ 10 రోజులు ఒక్కొక్క అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తుంది. ఈరోజు గజలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారి పూజా కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారు భక్తుల కొంగు బంగారంగా వెలిసింది. ఇక్కడ ప్రతి ఒక్కరూ అమ్మవారిని కొలుచుకుంటూ వారి వారి కోరికలు తీర్చుకుంటున్నారు. శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానమునందు ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రి ఉత్సవాలు మహావైభవంగా జరుగుతాయి. ఈరోజు గజలక్ష్మీదేవి అలంకారము మరియు ఈ 10 రోజులు ఒక్కొక్క అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటారు. విజయదశమి రోజు ప్రత్యేకంగా వాహన పూజలు, సాయంత్రం అమ్మవారికి గ్రామోత్సవం జరుగుతుంది. శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానము రాయచోటి నియోజకవర్గంలో ఉమామహేశ్వరి దేవాలయంలో ఉమాదేవి అమ్మవారి ఆశీస్సులతో మేము ఈ నవరాత్రి ఉత్సవాలలో దసరా నవరాత్రి ఉత్సవాలలో కుంకుమార్చన చేయించడం జరుగుతూ ఉంది. కానీ ఎందుకంటే ఈ నవరాత్రిలో అమ్మవారి దర్శనం అనేది చాలా మహోన్నతమైనది అని పురాణాలలో చెప్పబడింది. కుంకుమార్చన చేయడం వల్ల ఆడవారికి 5వ తనము అండి ఉంటాయని నమ్మకంతో అమ్మవారిని పూజిస్తాము. అలాగే అమ్మవారిని ఈ నవరాత్రి ఉత్సవాలలో మహిషాసురమర్దిని అనే స్తోత్రం ద్వారా కూడా పూజిస్తారు. ఈరోజు గజలక్ష్మి అవతారంలో అమ్మవారి దర్శనం ఇస్తూ ఉంది. అలాగే అందరూ ఆడవారి కుంకుమార్చన ద్వారా 5వ తనాన్ని పిల్లలు బాగుండాలి, పిల్లలు చదువులు రావాలి, మాకు దీర్ఘ సుమంగళీభవగా అమ్మవారు దీవించాలని మేము కోరుకుంటూ ఉన్నాము. ఈ ప్రతి సంవత్సరము ఇక్కడ దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కానీ అమ్మవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చాలా మహిమ గల అమ్మవారు కదా, అందుకనే వచ్చాము. ఈరోజు 3వ రోజు అమ్మవారి పూజ కోసము వచ్చాము మేము. ఈరోజు గజలక్ష్మి అవతారము అమ్మవారు, అలాగే అన్నపూర్ణదేవి అవతారం కూడా ఈరోజు కాబట్టి మేము ప్రత్యేకంగా పూజలు చేయిస్తున్నారు, అందుకనే వచ్చాము. మా కులదేవత ఈమె, మా కోరిన వరాలన్నీ మాకు ఆమె అందజేస్తుంది. చాలా పవర్ఫుల్గా దేవత అనమాట ఈమె. కాశీ నుంచి సాక్షి కొరకు ఇక్కడికి వచ్చింది ఈమె. నందవరానికి వచ్చి ఇక్కడ మేమంతా మా కులస్తులు ఎక్కడెక్కడ ఉన్నామో అందరం ఇక్కడ గుడి కట్టుకొని అమ్మవారి నవరాత్రులు, జ్యోతి ఉత్సవాలు, ఉగాదప్పుడు అట్లా జరుపుకుంటూ ఉంటాం అనమాట. అప్పుడప్పుడు గుడికి వస్తూ ఉంటాము. చాలా పవర్ఫుల్ గల మాత అనమాట. దీన్ని ప్రతిరోజు అమ్మ మూల విరాట్కు వచ్చేసి అభిషేకాలు, పంచామృత అభిషేకాలన్నీ జరుగుతాయి. సాయంకాలం వచ్చేసి మళ్ళీ అమ్మవారికి ఉత్సవ విగ్రహానికి వచ్చేసి బయట సాయంకాలము నవరాత్రులు కాబట్టి నవరాత్రులు ప్రత్యేకంగా అలంకారాలు ఉత్సవ విగ్రహానికి ఉంటాయి. మూల విరాట్కి వచ్చేసి ప్రతినిత్య అభిషేకాలు ఉన్నప్పటికీ దసరాలు ఏమంటే ప్రత్యేకంగా లోపల అభిషేకాలు జరుగుతూ ఈవినింగ్ మళ్ళీ ఇక్కడ కార్యక్రమాలు, సాయంకాలం పూట కుంకుమార్చనలు, శ్రీ సూక్తము, ఈ విధంగా గణపతి అష్టోత్తరాలు, కుంకుమార్చనలతో పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. నిత్యంగా ఈ దసరా అనేది ముఖ్యంగా అన్ని భక్తులు యథాప్రకారంగా ముందు నుంచి శాస్త్ర ప్రకారం వస్తున్న పద్ధతి కాబట్టి ఇది చేసుకుంటారు.